బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరెస్ లో భారత క్రీడాకారుడు సంగ్రామ్ సింగ్ చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంఎంఏ రంగంలో సంచలన విజయాన్ని సాధిస్తూ ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కేవలం 1 నిమిషం 45 సెకండ్లలోనే తన ప్రత్యర్థిని అద్భుతమైన టెక్నిక్తో ఓడించి వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం కేవలం ఒక ఫైట్ గెలుపు మాత్రమే కాదు, భారత క్రీడల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంఎంఏ వంటి అంతర్జాతీయ ఫైటింగ్ స్పోర్ట్స్లో భారతీయుల ప్రాధాన్యం తక్కువగా ఉన్న సమయంలో సంగ్రామ్ సింగ్ ఈ విజయంతో ప్రపంచ దృష్టిని భారత్ వైపు మళ్లించారు. ఫిట్ ఇండియా ఐకాన్గా పేరుగాంచిన సంగ్రామ్ సింగ్ తన క్రమశిక్షణ, ఫిట్నెస్, మానసిక దృఢత్వంతో ఈ స్థాయికి చేరుకున్నారు. రెజ్లింగ్తో తన కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎంఎంఏలోకి మారి వరుస విజయాలు సాధించడం విశేషం. యోగా, ప్రాణాయామం, కఠినమైన శిక్షణ ఇవన్నీ అతని విజయానికి కీలక కారణాలు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది సంగ్రామ్ సింగ్ వయస్సు. 40 ఏళ్ల వయసులో కూడా ఈ స్థాయిలో పోటీ చేసి గెలవడం చిన్న విషయం కాదు. యువ క్రీడాకారులు పోటీ పడుతున్న రంగంలో తన అనుభవం, పట్టుదలతో విజయం సాధించడం ద్వారా వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించారు. ఇక అంతర్జాతీయ వేదికలపై సంగ్రామ్ సింగ్ ప్రదర్శన చూస్తే ఇది ఒక్క రోజులో వచ్చిన విజయం కాదని స్పష్టమవుతుంది. 2025లో ఆమ్స్టర్డామ్లో జరిగిన లెవెల్స్ ఫైట్ లీగ్ అంటే LFL ఛాంపియన్షిప్లో ట్యునీషియాకు చెందిన హకీమ్ ట్రాబెల్సీపై అద్భుత విజయం సాధించారు. 2వ రౌండ్లో ఆర్మ్ బార్ చోక్ సబ్మిషన్తో ప్రత్యర్థిని ఓడించి యూరప్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. అంతకుముందు 2024లో జార్జియాలో జరిగిన గామా అంతర్జాతీయ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో తన ఎంఎంఏ అరంగేట్రంలోనే సంచలన విజయం సాధించారు. పాకిస్తాన్కు చెందిన అలీ రజా నాసిర్ను కేవలం 90 సెకండ్లలో ఓడించి ఎంఎంఏలో విజయం సాధించిన తొలి భారతీయ పురుష రెజ్లర్గా గుర్తింపు పొందారు. రెజ్లింగ్ రంగంలోనూ సంగ్రామ్ సింగ్ ఇప్పటికే తన ముద్ర వేశారు. WWP కామన్వెల్త్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ను 2015, 2016 సంవత్సరాల్లో 2 సార్లు గెలుచుకున్నారు. ఈ విజయాలు ఆయన బలమైన ఫౌండేషన్ను ఏర్పరిచాయి. అదే అనుభవం ఇప్పుడు ఎంఎంఏలో విజయాలకు దారితీస్తోంది. ప్రస్తుతం సంగ్రామ్ సింగ్ ప్రయాణం కేవలం ఒక క్రీడాకారుడి విజయం కాదు, ఇది భారత యువతకు ఒక మెసేజ్. కష్టపడితే, క్రమశిక్షణతో ముందుకు వెళితే ఏ వయస్సులోనైనా, ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఆయన ఎంపికలు. సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోకుండా కొత్త ఛాలెంజ్ను స్వీకరించి ఎంఎంఏలోకి రావడం అతని ధైర్యాన్ని చూపిస్తుంది. ఇది యువతకు ఒక స్పష్టమైన సందేశం. సంకోచం లేకుండా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. బ్యూనస్ ఐరెస్లో సాధించిన ఈ విజయం ద్వారా సంగ్రామ్ సింగ్ మరోసారి తన పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటారు. భారత క్రీడలకు కొత్త దిశ చూపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని పెంచారు. ఇదే సంగ్రామ్ సింగ్ విజయగాథ. ఒక యోధుడి ప్రయాణం, ఒక దేశ గర్వకారణం.